ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణంలోని అద్భుత ఘట్టాలను మనం తెలుసుకుంటున్నాము. గత వీడియోలో పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి ఎలా నిగ్రహించాడో చూశాము. నేటి వీడియోలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి చేత రక్షించబడిన ఆ ధర్మబద్ధమైన చక్రవర్తికి ఒక చిన్న పొరపాటు వల్ల కలిగిన శాపం మరియు అది లోకానికి భాగవతాన్ని ఎలా ప్రసాదించిందో తెలుసుకుందాం. ఇదిలా ఉండగా హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న పాండవుల మనుమడు అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్ మహారాజు జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. ఒకనాడు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళాడు. అడవిలో ఎండ తీవ్రతకు అమితమైన అలసటకు గురై దాహంతో అల్లాడిపోయాడు. సమీపంలో ఉన్న శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో శమీక మహర్షి గాఢమైన ధ్యానంలో ఉన్నారు. బాహ్య ప్రపంచంతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. దాహంతో ఉన్న రాజు మహర్షిని నీరు అడిగారు. కాని ధ్యానంలో ఉన్న ముని పలుకలేదు. 3 సార్లు అడిగినా స్పందన లేకపోవడంతో పరీక్షిత్తుకు కోపం వచ్చింది. కలి ప్రభావం వల్ల ఆయన వివేకం మందగించింది. పాండవుల స్వర్గారోహణ తర్వాత ఒకనాడు పరీక్షిత్ మహారాజు తన పూర్వీకుల ఆభరణాలను చూస్తుండగా ఆ కిరీటంపై దృష్టి పడింది. అది ఎంతో అందంగా ప్రకాశవంతంగా ఉండడంతో వేటకు వెళ్లే సమయంలో దానిని ధరించాడు. అంతే, ఆ కిరీటంలో మాటువేసి ఉన్న కలిపురుషుడు పరీక్షిత్తు తలపై ఆ మకుటం చేరగానే నేరుగా ఆయన బుద్ధిలోకి ప్రవేశించాడు. సాక్షాత్తు భగవంతుడి రక్షణ ఉన్న పరీక్షిత్ కూడా ఆ క్షణంలో తన వివేకాన్ని కోల్పోయాడు. ఆ కోపంలో పక్కనే పడిమున్న ఒక చనిపోయిన పామును తన ధనస్సుతో ఎత్తి మహర్షి మెడలో వేశాడు. ఆపై హస్తినాపురానికి తిరిగి వెళ్లిపోయాడు. తన తల నుండి ఆ కిరీటాన్ని తీసి పక్కన పెట్టగానే పరీక్షిత్తుకు వెంటనే స్పృహ వచ్చింది. అయ్యో, ఎంతటి ఘోరం చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. కాని అప్పటికే జరగాల్సిన విధి జరిగిపోయింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడి చేత రక్షించబడిన పరీక్షిత్తు అంతటివాడే జరాసంధుడి అక్రమ బంగారు కిరీటాన్ని ధరించటం వల్ల కలికి లోనయ్యాడు. కాసేపటి తర్వాత శమీక మహర్షి కుమారుడైన శృంగి ఆశ్రమానికి వచ్చాడు. తన తండ్రి మెడలో చనిపోయిన పామును చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. రాజ్యగర్వంతో ఒక తపస్విని అవమానించిన ఆ రాజు నేటి నుండి సరిగ్గా 7వ రోజున తక్షకుడు అనే సర్పం కాటుతో మరణించుగాక అని శపించాడు. ధ్యానం నుండి లేచిన శమీక మహర్షి జరిగిన విషయం తెలుసుకుని బాధపడ్డారు. కుమారా, పరీక్షిత్ గొప్ప ధర్మాత్ముడు. ఆయన లేకపోతే ఈ లోకంలో ధర్మం నశిస్తుంది. ఒక చిన్న తప్పుకు ఇంతటి పెద్ద శిక్ష వేయకూడదు అని మందలించి తన శిష్యుడి ద్వారా రాజుకు శాప విషయం తెలియజేశారు. హస్తినాపురంలో ఉన్న పరీక్షిత్తుకు ఈ వార్త తెలిసింది. ఆయన భయపడలేదు, సరిగదా పశ్చాత్తాపడ్డారు. నేను చేసిన తప్పుకు ఈ శాపం సరైనదే. భగవంతుడు నన్ను శిక్షించడం ద్వారా నా అహంకారాన్ని తొలగించాడు అని భావించారు. తన మరణం 7వ రోజున అని తెలిసిన వెంటనే ఆయన తన కుమారుడైన జనమేజయుడికి పట్టాభిషేకం చేశారు. రాజ్య వైభవాలను బంధుమిత్రులను త్యజించి మోక్ష మార్గాన్ని వెతుకుతూ గంగా నదీ తీరానికి చేరుకున్నారు. కాని చనిపోయే ముందు తన ఆత్మకు సద్గతి కలగాలని, భగవంతుని గురించి తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. ఏ ఆహారం తీసుకోకుండా, నీరు కూడా తాగకుండా మరణం కోసం వేచి చూసే ప్రాయోపవేశం అనే దీక్షను పూనారు.
రాజన్వర్యుడు తీసుకున్న ఈ కఠినమైన ప్రాయోపవేశ దీక్ష గురించి తెలిసి ఆకాశం నుండి దేవతలు, భూమి నలుమూలల నుండి మహర్షులు తరలివచ్చారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, పరాశరుడు వంటి మహోన్నత సిద్ధపురుషుల సమక్షంలో ఆ ప్రాంతం ఒక తపోవనంలా మారిపోయింది. అందరి మనసులో ఒకటే ప్రశ్న: మరణం ఆసన్నమైన మనిషికి పరమౌషధం ఏది? పరీక్షిత్తు వారందరికీ నమస్కరించి తన సందేహాన్ని అడిగాడు. మహర్షులారా, మరణం ఆసన్నమైన మనిషి ఏం చేయాలి? దేనిని వినాలి? దేనిని స్మరించాలి? ఆత్మకు మోక్షం కలిగే మార్గమేమిటి? దయచేసి నాకు బోధించండి అని ప్రార్థించాడు. అక్కడున్న మహర్షులు రకరకాల మార్గాలు చెప్పారు. కొందరు యజ్ఞాలు చేయమన్నారు, కొందరు తపస్సు చేయమన్నారు, కొందరు వేదాలు చదవమన్నారు. కానీ 7 రోజుల్లో మోక్షం కలిగించే స్పష్టమైన మార్గం ఏంటో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అక్కడికి సుఖమహర్షి ప్రవేశించారు. 16 ఏళ్ల యవ్వనంలో దిగంబరుడిగా అత్యంత తేజస్సుతో ఉన్న శుకుడిని చూడగానే అక్కడున్న మహర్షులంతా వ్యాస మహర్షితో సహా గౌరవంతో లేచి నిలబడ్డారు. పరీక్షిత్ మహారాజు వెంటనే శుకుడి పాదాలకు నమస్కరించి అత్యున్నతమైన ఆసనంపై కూర్చోబెట్టాడు. మహానుభావా, నా పుణ్యం కొద్దీ మీరు ఇక్కడికి వచ్చారు. మరణం అంచున ఉన్న నాకు 7 రోజుల్లో మోక్షం ప్రసాదించే మార్గాన్ని బోధించండి. నేను దేనిని వింటే నా జన్మ ధన్యమవుతుందో తెలపండి అని పరీక్షిత్ వేడుకున్నాడు. సుఖమహర్షి చిరునవ్వుతో ఇలా అన్నారు: రాజా, నీ ప్రశ్న లోక కళ్యాణకరమైనది. మరణ భయాన్ని పోగొట్టి అమరత్వాన్ని ఇచ్చేది ఒక్కటే, అది భగవంతుని లీలలను వినడం. నీకున్న ఈ 7 రోజులలో నీకు అత్యంత పవిత్రమైన శ్రీమద్ భాగవతాన్ని వినిపిస్తాను. దీనిని విన్న తర్వాత నీకు మరణం మీద భయం ఉండదు. కేవలం పరమాత్మ మీద చింతన మాత్రమే మిగులుతుంది. పరీక్షిత్ అడిగిన ఆ ధర్మ సందేహమే లోక కళ్యాణం కోసం శ్రీమద్భాగవత రూపంలో ఉద్భవించింది. భయపడకు రాజా, సమయం ముఖ్యం కాదు, సంకల్పం ముఖ్యం అంటూ సుఖమహర్షి భాగవత కథామృతాన్ని చిలకరించడం ప్రారంభించారు. ఆ 7 రోజుల జ్ఞాన యజ్ఞం ఎలా సాగిందో వచ్చే భాగంలో చూద్దాం.